ఆదర్శ కుటుంబం నుంచి విడుదల చేసిన 3 వీడియోలు చూస్తుంటే త్రివిక్రమ్ స్టైల్ను అనిల్ రావిపూడి మార్క్ డామినేట్ చేసిందా అని అనిపించింది. ప్రమోషన్స్లో రాజమౌళిని ఫాలో అయిపోతున్నాడా? వీడియోలు ఆదర్శ కుటుంబంకు హైప్ తీసుకొచ్చినా త్రివిక్రమ్ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేసారా? హ్యావ్ ఎ లుక్. త్రివిక్రమ్ వెంకటేష్ ని డైరెక్ట్ చేయటం ఇదే ఫస్ట్ టైం అయినా వెంకీ సూపర్ హిట్స్ మల్లీశ్వరి నువ్వు నాకు నచ్చావుకి కథ మాటలు రాశాడు త్రివిక్రమ్. ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న థియేటర్స్ లోకి వస్తోంది. రిలీజ్ కి 2 నెలల ముందు వారం తిరగకుండా 3 వీడియోలు రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు. ఈ దూకుడిని చూస్తుంటే అనిల్ రావిపూడి ప్రమోషనల్ స్ట్రాటజీ గుర్తుకొస్తోంది. గతంలో త్రివిక్రమ్ తన ఏ సినిమాకి ఇంత హడావిడి చేయలేదు. ఆదర్శ కుటుంబంలో 3 క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వీడియోస్ రిలీజ్ చేశాడు గురూజీ. వెంకటేష్ ను చిట్టిబాబుగా, శ్రీనిధి శెట్టిని స్వర్ణగా, వెంకీ కూతురు యువికా పార్థవిని సంపూర్ణగా పరిచయం చేశాడు గురూజీ. బాహుబలి టైంలో క్యారెక్టరైజేషన్స్ ని రాజమౌళి ఇలాగే వీడియోస్ తో రివీల్ చేశాడు. లేటెస్ట్ గా వచ్చిన 3వ వీడియోతో వెంకీ కూతురుగా నటించిన యువికా ఎవరంటూ నెటిజన్లు ఆసక్తి చూపారు. చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించిన యువికా ఉర ఉక్కుకే కోడుప్పం టీవీ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. అజిత్ బ్లాక్ బస్టర్ వీరంలో నటించింది. ఆదర్శ కుటుంబంలో వెంకీ కూతురుగా ఛాన్స్ అందుకుంది. త్రివిక్రమ్ మొదటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ని నమ్ముకొని సూపర్ హిట్స్ కొట్టాడు. అయితే ఆదర్శ కుటుంబం వీడియోస్ చూస్తుంటే అనిల్ రావిపూడి మేకింగ్, డైలాగ్స్, ప్రమోషనల్ స్టైల్ ని గురూజీ ఫాలో అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.